Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత పోరు మొదలైందా? పిసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు ఈ అంతర్గత రాజకీయాలు మొదలయ్యాయా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ తాజాగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వార్తా ఛానల్లో కానీ అనేక కథనాలు వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరతారు అంటూ అనేక కథనాలు గత కొంతకాలంగా అటు సామాజిక మాధ్యమాల్లో కానీ ఇటు మీడియాలో కానీ అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. ఆయనతో పాటు ఆయన సతీమణి పద్మావతి రెడ్డి కూడా బీఆర్ఎస్లో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ కూడా గత కొద్ది రోజులుగా అయితే అనేక కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇక వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన తాజాగా ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. తాను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మారబోను అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇలాంటి ఈ కథనాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వీటన్నిటిని కూడా తాను ఖండిస్తున్నాను. తాను కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతతో కలిగిన కార్యకర్తగా గత 30 ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తున్నాను, నిబద్ధత గల ఒక క్రమశిక్షణ గల కార్యకర్తనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో ఇక మరి మనం ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్తారు అంటూ కూడా ప్రముఖ ఛానళ్ళు కూడా ప్రసారం చేశాయి. అలాగే సామాజిక మాధ్యమాలు కూడా ఒక బాగా అయితే ఇది చక్కర్లు వైరల్ అయింది. సో వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సామాజిక మాధ్యమాల్లో కానీ అలాగే ఛానల్స్లో కానీ వస్తున్న కథనాలన్నింటినీ కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా చూసుకుంటే తనను కావాలని బదనాం చేయాలనే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది, అందులోనూ ముఖ్యంగా ఒక కీలకమైన పదవిలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తే తనను ఇలా కావాలని బదనాం చేస్తున్నాడు. తనకు సంబంధించిన ఛానల్ అలాగే సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి ద్వారా ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన వాపోయారు. ముఖ్యంగా సొంత పార్టీ వాళ్ళే అంటే తనను ఇంటి దొంగలే తనను ఇట్లా కావాలని బదనాం చేస్తున్నారు, తనను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని చెప్పి కూడా ఆయన వాపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఆయన ఒక బహిరంగ లేఖ కూడా రాశాడు. అయితే గత 2 ఏళ్ళుగా కూడా తనను తమ భార్యను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన ఈ బహిరంగ లేఖలో అయితే పేర్కొన్నారు. తాను 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత గల కార్యకర్తగా క్రమశిక్షణ గల ఒక నాయకుడిగా ఉంటూ వస్తున్నాను. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు తాజాగా ఎంపీగా అంటే 6 సార్లు తనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిగించిన కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేయను, తను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అంటూ కూడా ఒక స్పష్టమైన క్లియర్ కట్గా ఆయన అయితే తేల్చి చెప్పాడు. బట్ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటిని ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఎవరు నమ్మొద్దు అంటూ కూడా ఇప్పటికే ఆయన ఒక విజ్ఞప్తి అయితే చేశారు. ఇక గతంలో కూడా ఇలాంటి దుష్ప్రచారాలు వస్తున్న తరుణంలో ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్కి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సో తాజాగా గత కొంతకాలంగా అయితే ఆయన పార్టీ మారతారు అంటూ కూడా కథనాలు అయితే విరివిగా వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన తాజాగా రియాక్ట్ అయ్యారు. సో దీనిపైన కూడా ఆయన ఇప్పటికే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణలో కొంత జోష్లో కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘనమైన సీట్లు సాధించి అధికారాన్ని చేజెక్కించుకుంది. సో ఇప్పుడు ఆ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మరింత జోష్తో అయితే పనిచేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చెప్పి ఇప్పటికే ఆ పార్టీ నేతలంతా అయితే చేయి కలిపి పనిచేస్తున్నారు. సో ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే అంటే అంతర్గతంగా ఇంటర్నల్గా ఇంటి దొంగలే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీని మరొకసారి అలాగే తన ప్రతిష్టను వ్యక్తిగతంగా బదనాం చేసేందుకు ఇలాంటి కొంతమంది నేతలైతే ఇలాంటి దుశ్చర్యలకైతే పాల్పడుతున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వాపోయిన పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. అలాగే గతంలో రాష్ట్రం విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వ్యక్తి. సో ఇంత స్థాయి హోదాలో ఉన్న తననే గత కొంతకాలంగా కూడా చాలామంది అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి తన అనుచరుల ద్వారా తనకు సంబంధించిన ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు వీటన్నిటి ద్వారా కూడా తనను బదనాం చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారని చెప్పి కూడా ఆయన వాపోతున్నారు. సో వీటన్నిటికీ ఆయన ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోను, ఇటువంటివి మాత్రం నమ్మొద్దు, ఇవన్నీ కేవలం దుష్ప్రచారాలే, వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాను, ఖచ్చితంగా
వీటన్నిటి మీద అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తాను అని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి, అంటే ఒక ప్రముఖ హోదాలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే గత కొంతకాలంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గెలిచినప్పటి నుంచి కూడా నేతలు వారి మధ్య ఉన్న విభేదాలు కానీ, అంతర్గత పోరు కానీ, లేదంటే వర్గ పోరు కానీ, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఎలాగైనా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి, కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారు. కానీ కర్ణాటక ఎలక్షన్స్ కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. ఎందుకంటే ఎవరికి వారు ఏమైనా తీరి అన్నట్లు ఉండేది, ఏ ఇద్దరు నేతలకు కూడా పడేది కాదు. బట్ ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనే ఒక పట్టుదలతో ఇక్కడ ఉన్న నేతలు కూడా వారి మధ్య ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి అందరూ చేయి కలిపి ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం ఇప్పుడు ఆ పార్టీకే నష్టం చేకూరుస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు కూడా అయితే భావిస్తున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టంగా క్లియర్ కట్గా తేల్చి చెప్పేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోను, తానే కాదు తన భార్య కూడా పార్టీ మారదు, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, గత 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి ఈ విధేయతగా అలాగే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటాము, కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలని నమ్మొద్దు అని చెప్పి కూడా ఆయన అయితే తన అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ఒక విజ్ఞప్తి అయితే చేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ దుష్ప్రచారాలని, ప్రోపగండాని బాగా స్ప్రెడ్ చేస్తున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఆయన దీనిపైన అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది.